హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ ఎలా చేయాలో సరైన టెక్నిక్తో చూపించబోతున్నాను. ఇలా మీరు ఏ బ్రాండ్తో చేసినా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో చేసినా సరే ఈ టెక్నిక్తో చేస్తే చాలా బాగా కుదురుతాయి. అలాగే ఇలా చేస్తే లోపల తడిగా ఉండడం, ఉండకట్టడం అలా ఏమీ లేకుండా చాలా బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే ఈ గులాబ్ జామున్ని చిటికెలో ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్వస్తిక్ వారి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ను తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మొత్తం ప్యాకెట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్ వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలుండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండికి సరిపడా పాలను వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చి పాలను కాకుండా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. మీగడ ఉంటే మీగడతో సహా పాలను వేసుకోండి. ఇలా వేయడం వల్ల గులాబ్ జామున్లు అనేవి చాలా చక్కగా కుదురుతాయి. మనం ఎప్పుడైనా సరే ఒకేసారి పాలని వేసుకొని కలుపుకోకుండా ఇలా కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్లు అనేవి చాలా చక్కగా కుదురుతాయి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోకుండా ఇలా సాఫ్ట్గా స్లోగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవద్దు. స్లోగా కలుపుకోవాలి, నెమ్మదిగా. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం విరిసి చూస్తే హెయిర్ గ్యాప్స్ వచ్చేలా ఇలా వచ్చిందంటే పిండికి సరిపడా పాలని తీసుకొని బాగా కలిపినట్టు. ఇప్పుడు ఈ పిండిని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి తీసుకోవాలి. ఇందులోకి 2 కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల షుగర్కి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు పాకాన్ని మరిగించామంటే పాకం అనేది మనకు కావలసినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2-3 యాలకులను తీసుకొని దంచి ఇందులోకి వేసుకోవాలి. ఇలా యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక పక్కన పాకాన్ని మరిగిస్తూనే మరో పక్కన గులాబ్ జామున్ల ఉండలను ప్రిపేర్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఆ ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూడండి, ఇలా పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. చూడండి హెయిర్ గ్యాప్స్ ఎలా వచ్చాయో. ఇప్పుడు పిండి అనేది చక్కగా కుదిరిందన్నమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత గులాబ్ జాములు పగలకుండా సాఫ్ట్గా రావడానికి చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం చేసే గులాబ్ జామున్లు అన్నీ కూడా సేమ్ సైజు రావడానికి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న స్పూన్తో అయినా చేసుకోవచ్చు. నేను చేతి కొలతతోనే ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ముందుగా ఇలా అరిచేతులలోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేసి ఆ తర్వాత స్లోగా రౌండ్ షేప్లోకి వచ్చేలా చేయండి. ఇలా చేయడం వలన గులాబ్ జామున్ అనేది క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఈ చిన్న టెక్నిక్తో చేస్తే గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం గులాబ్ జామున్ పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న టెక్నిక్తో ఫాలో అయ్యి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ కోసం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక స్లోగా ఒక్కొక్క గులాబ్ జామున్ని వేసుకోవాలి. మరి ఎక్కువగా గులాబ్ జాములను ఒకేసారి తీసుకోకుండా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా కొన్ని కొన్ని మాత్రమే తీసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయొద్దు. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే గులాబ్ జామున్లు వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు వాటిని అలాగే వదిలేసాక తర్వాత విడివిడిగా తిప్పుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి గులాబ్ జామున్ లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గులాబ్ జాములని మనం పక్కనకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా ఇలానే ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా చక్కగా కుదిరాయో. పాకంలోకి వేసుకున్న తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా కుదిరాయో. అంతే సింపుల్గా మన గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.